టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నందున పవన్ చంద్రబాబు భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జనసేనతో చంద్రబాబు చర్చించారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో జనసేన సీట్ల సర్దుబాటు సైతం ఈ భేటీలో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. బీజేపీ 111 స్థానాల్లో బరిలోకి దిగగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి అసెంబ్లీలో కాలు పెట్టగా జనసేన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. దాంతో జనసేనతో తెలంగాణలో పొత్తులు ఇక లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీ పొత్తు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు ఉంటాయని అన్నారు. జనసేన సొంతంగా 32 స్థానాల్లో బరిలోకి దిగాలని చూడగా ఓట్ల చీలికపై యోచించిన బీజేపీ పవన్ తో పొత్తు పెట్టుకుని 8 సీట్లు సర్దుబాటు చేసింది. కానీ జనసేనకు ఎన్నికలు ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. చంద్రబాబు ఆ సమయంలో జైలులో ఉండటం, మరోవైపు కేవలం ఏపీ పైనే ఫోకస్ చేస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనూ రాజమండ్రికి వెళ్లి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణతో వెంట వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబుకు తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని, ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మాత్రమే ఒకటిగా కలిసి పోటీ చేస్తాయని సైతం పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ల భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో 2014 తరహాలో బీజేపీని కూడా కలుపుకోవాలని, లేక తమ రెండు పార్టీలే పొత్తు పెట్టుకుని పోటీ చేయాలా అనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగే ఛాన్స్ ఉంది. బీజేపీతో తమతో కలవకపోతే టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు మొదలు కానుంది. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టోపై సైతం కీలకంగా చర్చించారని సమాచారం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దాదాపు గంట పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు వైసీపీ విముక్త ఏపీ దిశగా చర్చలు జరపమన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. టీడీపీ, జనసేన క్యాడర్ కలిసి పనిచేస్తుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మనోహర్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్ కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు